మనుషుడు వెతుకుతున్నటువంటి విశ్రాంతి, ప్రశాంతత, సంతోషము, మనశ్శాంతి ఇవన్నీ దొరికే స్థలం ఒక్కటే ఉంది, అది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి. అందుకే రాజ్యాన్ని ఏలిన రాజైన దావీదు, యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగి తిని దాన్ని పొందవలెనని నేను ఎంతో కోరుచున్నాను అన్నాడు ఒక కీర్తనలో. ఏ కీర్తన చూపిస్తా? 27వ కీర్తన ఒకసారి తీసుకోండి. 4వ వచనం చదువుతున్నాడు, వినండి. చదువు నాయన. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. వాళ్ళని ఒక్కసారి ఆ రెఫరెన్స్ నానా మీరు తీయండి. 27:4 కీర్తన, 27వ కీర్తన 4వ వచనం ఒక్కసారి చూడండి నాన్న. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అబ్బా, నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవుని మందిరములో అంత చోటు దక్కటం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. దేవుని సన్నిధిలో ఎవరికైనా అంత స్థానం దక్కితే వాళ్ళకి విలువ అర్థమై సావదు. కొంతమంది సోదోళ్ళు ఉంటారు, దేవుని సన్నిధిలో అంత స్థలం దొరికితే చాలరా అని దావీదు అంతటి రాజే అడుగుతున్నాడు. దేవుని మందిరంలో అంత స్థానం చిక్కటం ఎంత విలువైనదో కొంతమంది నిద్రమోహం వాళ్ళకి అర్థం కాదు. దాన్ని కాలితో తన్నినట్టు పోగొట్టుకుంటారు. విలువలు ఎరగని వాళ్ళు, దాన్ని విలువనెరిగిన వాళ్ళు దావీదు వలె గోజాడతారు. దేవుని మందిరంలో నాకంత చోటు దొరికితే చాలని. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని అది నేను పొందవలెనని నేను ఎంతో ఆశించుచున్నాను. ఏమిటయా ఆ వరం? ఇప్పటికే 12 మంది భార్యలు ఉన్నారు, ఇంకో 12 మందిని కోరతావా? ఏం కోరుతావు? ఏమిటి ఆ వరం అంటే, నాకేం వద్దు సార్, రాజ్యాలు వద్దు, సింహాసనాలు వద్దు, 12 మంది భార్యలు వద్దు, నాకు ఇల్లు వద్దు, సంసారం వద్దు, నాకేం వద్దు సార్. మరేం కావాలి? ఆయన సన్నిధి కావాలి నాకు. అందుకే ఆ పాట పాడుకుంది. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు. సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు. నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు అని నేను పాడితే కొంతమంది యవనస్తులకి విచిత్రంగా ఉంటుంది. శాలేమన్న దగ్గర వచ్చిన సమస్య ఇదే. పోయి సన్నాసుల్లో గల ఉన్నట్టు చెబుతాడు. అరే చిన్న చిన్న వయసులో ఏవో కోరికలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, ఏవో అంచనాలు ఉంటాయి, ఏవో అది ఉంటుంది, ఏదో ఇది ఉంటుంది. ఆయన దగ్గరికి పోతే ఎక్కడెక్కడున్న వైరాగ్యం అంతా తెచ్చి మన తలకాయలో పెడతాడు, బతుకుల మీదే విరక్తి పుట్టిస్తాడు. శాలేమన్నా అంతే, ఆయన తయారయ్యాడని అందరిని అంతే తయారుగా అమ్మంటాడు. అదే ఏదన్నా దేవుని మందిరానికి పోయినప్పుడు బతుకుల మీద ఆశలు పుట్టేటట్టు మాట్లాడాలి. జీవితం అంటే కొంచెం సంతోషం కలిగేటట్టు మాట్లాడాలి. శూన్యంలాగా మాట్లాడతాడేంది అంటే, ఇప్పుడు దావీదులాగా అందరికి అన్ని వదిలిపెట్టి వచ్చి మందిరాల్లో కూర్చోవటమేనా?
అందరూ వచ్చి మందిరంలో కూర్చుంటే ఎంతమందికి ఏడ పెడతాడు ఆయన ఆహారం? సమస్య ఆయనకే అర్థం చేసుకోవడం పాడలేదు. ఏందేందో చెబుతూ ఉంటాడు అనుకుంటున్నారు కదా. నాకు తెలుసు, అనుకోకపోయినా నేను అనిపిస్తాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పేది మాత్రం జీవిత సత్యం. ఇక్కడ వయసుతో నిమిత్తం లేదు, వయస్సుతో నిమిత్తం లేదు. ఎందుకంటే లోకములో ఉన్న వాటిని అన్నిటినీ దాదాపు అనుభవించినటువంటి ఒక మహాజ్ఞాని ఒక బంగారం లాంటి మాట చెప్పాడు. ఏంటో తెలుసా? నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం చేసుకో, ఆయనకు కనెక్ట్ అవ్వు. అంతకు మించిన గొప్పది ఏది లేదన్న. ఏ దినాల్లో స్మరణకు తెచ్చుకోమన్నాడా? ఇందాక నేను పాడిన లాంటి పాటలు ఎవరు పాడాలంటే అన్నీ సరుకు అయిపోయిన ముసలోళ్ళు పాడాలి అనుకుంటారు సహజంగా. సరుకంతా అయిపోయి కూర్చుంటే లేవలేక, లేతే కూర్చోలేక ఆ మంచంలో కూర్చొని వెండి బంగారములు నాకు వలదు అంటే సరుకు అయిపోయిన వాళ్ళు పాడితే బాగుంటుంది. అసలు జీవితం ఇప్పుడే స్టార్ట్ అయితే వెండి బంగారాలు వద్దేంది? దేవుడు చిత్తం అయితే అవన్నీ కావాలి అని మనం ఎదురు చూస్తుంటే ఏవి నాకు వద్దంటే ఆయన ఈకుండా ఎగ్గొడితే పొరపాటును కూడా నేను బాగుండు అనుకుంటారు కొంతమంది. వెర్రిమొహమా? అసలు రహస్యం అక్కడే ఉంది. దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి, వినండి, దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి జీవితంలో ఏది పొందుకొని ఏది సంతోషంగా అనుభవిద్దామని వెంపర్లాడతారో మనుషులు, వాటిని వేటిని కూడా నిజంగా అనుభవించలేరు పక్క. కానీ దేవుణ్ణొక్కడిని కలిగి ఉంటే దేవుడు భూమి మీద మానవుడి ఆనందమయమైన జీవితానికి సిద్ధపరిచినవన్నీ అందుబాటులోకి తెస్తాడు. అందులో ఉన్న ఆనందాన్ని అనుభవంలోకి తెస్తాడు. ఆ నెమ్మదిని ఇవ్వగలుగుతాడు. నేను చెప్తున్నా, నిజంగా లైఫ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే సరిగ్గా దేవునికి కనెక్ట్ అయిన వాళ్ళే ఎంజాయ్ చేస్తారు పక్క. నిజంగా జీవితాన్ని ఆనందంగా అనుభవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే దేవునికి సరిగ్గా కనెక్ట్ అయిన వాళ్ళే అందులో ఉన్న మాధుర్యాన్ని ప్రాక్టికల్గా అనుభవించగలుగుతారు. ఎందుకంటే దాన్ని అనుభవంలో తీసుకొచ్చి అందులో ఉన్న ఆనందాన్ని మనకు అనుభవంలోకి తీసుకొచ్చేది దేవుడే. దేవుణ్ణి ఒక్కడిని పక్కన పెట్టి ఇక మిగిలినవన్నీ ఎన్ని పోగేసుకున్నా సరే అనుభవించలేడు. ట్రై చేశారుగా, ఏమన్నా పొందారా? చేతులు ఎత్తండి. దేవుడు లేకుండా కూడా నేను మస్తు అనుభవించా అన్నోళ్ళు చేతులు ఎత్తండి, సలాం చేసుకుంటా. ఏం లేదు. ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని మార్గంలో బతుకుతున్న తర్వాత ఇల్లు, సంసారం, కుటుంబం, బాధ్యతలు, పద్ధతి, 4 రూపాయల సంపాదన, ఒక క్రమం, ఒక విధానం వచ్చిందా రాలేదా? అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఎంతమంది ఒప్పుకుంటారు? మళ్ళీ అప్పుడు హద్దు లేదు అదుపు లేదు, ఇష్టం వచ్చిన టూరేగాం, కానీ ఏం మిగల్లా. కానీ ఈరోజు హద్దులో ఉన్నాం, అదుపులో ఉన్నాం, క్రమంలో ఉన్నాం, క్రమశిక్షణలో ఉన్నాం. కానీ జీవితంలో గతంలో మిస్ అయినవి చాలా ఈరోజు మనం అనుభవిస్తున్నాం పక్కా. కారణం దేవుడు దావీదు ఏమేమైతే ఆశించాడో, ఎదురు చూశాడో, అవన్నీ ఏవేవైతే తన హృదయంలో వాంఛించాడో అవన్నీ ఓ పక్కన ఉన్నాయి, ఓ పక్కన దేవుడు ఉన్నాడు. ఎవరు కావాలి నీకు? అవి కావాలా దేవుడు కావాలా? దేవుడే కావాలని పట్టుకున్నాడు పసితనంలోనే చిన్న ప్రాయములోనే దైవభక్తి సాధన చేసుకున్నాడు. ప్రోత్సాహకురాలు తల్లి వాళ్ళమ్మ చెప్పింది, అన్నిటికంటే ఎక్కువ దేవుడురా, దేవునికి కనెక్ట్ అయితే ఏది తక్కువ చేయడురా, జీవితంలో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి మనకు తోడ్పడేవాడు దేవుడే. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణే కేంద్రంగా చేసుకొని బ్రతుకున్న కుమారుడు దావీదు తల్లి నేర్పింది. 2 వచనాలలో దావీదు సాక్ష్యం ఇచ్చాడు, నీ సేవకురాలయ్యా నా తల్లి అని. అంటే భక్తిపరురాలు. ఆమె గైడెన్సీతో
బాల్య దినముల నుండే దేవునికి కనెక్ట్ అయ్యాడు. తంత్రి వాయిద్యం వాయిస్తూ దేవుని ఆరాధన చేసేవాడు చిన్న ప్రాయము నుంచే. ఇప్పుడు మీరు చెప్పండి, పసితనము నుండే దేవునికి కనెక్ట్ అయిన దావీదు పొందనిది ఏమన్నా ఉందా? మనుషుడు అనుభవించాలనుకున్నవన్నిటిని కూడా దావీదు అనుభవించే అనుభవంలోనికి దేవుడు తెచ్చాడు. పసితనములోనే దేవునికి కనెక్ట్ అయిన దావీదుని దేవుడు అరణ్యంలోకి తీసుకెళ్ళి అడవుల్లో గలిపేలా రాజయోగిలాగా, యోగే కానీ రాజు, రాజయోగిలాగా అన్ని అనుభవంలోనికి తీసుకొచ్చాడు. ఏది ఎలా ఉంటుందో అన్ని రుచి చూపించాడు. ఫస్ట్ దేవుడు, బాగా వినండి, నిజంగా ఇంట్రెస్ట్గా వింటున్నారా లేకపోతే ఏదో దొరికాం కానీ అంటున్నారా? ఎంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారు? చేతులు ఎత్తండి. డౌట్ వచ్చింది నాకు. దేవునికి స్తోత్రం. రైట్. ఫస్ట్ ఎవరు? దావీదుకి దేవుడు. తర్వాత దేవుడు అన్ని లోకంలో దావీదు ఏవేవైతే చూడగోరాడో అవన్నీ అనుభవంలోకి తెచ్చాడు. అనుభవంలోకి తెచ్చి ఫైనల్గా దావీదు దేవుని ముందుకు వచ్చినప్పుడు దేవుడు ప్రశ్నించాడు, ఫస్ట్ నాతో మొదలు పెట్టావు, ఇప్పుడు లోకంలో అన్నీ అనుభవించావు, ఇప్పుడు ఏమర్థమైంది? అయ్యే కావాలా నేను కావాలా? అంటే నాకు అర్థమైంది దేవా, అందులో ఏముందో నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఏమీ లేదని అర్థమైంది. అంతా భ్రమ అని అర్థమైంది. మరి ఇప్పుడు ఏం ఆశిస్తుంది నీ ప్రాణం అంటే, నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది, నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది. యేసయ్యా నా యేసయ్యా, మరువలేనయా నీ ప్రేమను. యేసయ్యా నా యేసయ్యా, విడువలేనయా నీ స్నేహము. నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది. దేవునికి మహిమ. దేవునికి మహిమ. ఫైనల్లో దావీదు కోరింది ఏందా అంటే, దేవుడే, నాకు దేవుడే చాలు. మహాజ్ఞానిగా ప్రసిద్ధిగాంచిన సొలొమోను ఒక మనుషుడు ఎన్ని అనుభవించాలనుకుంటాడో అన్నీ అనుభవించినవాడు. అలాంటి సొలొమోను ఫైనల్లో ఏం చెప్పాడో తెలుసా? దేవుడు అనుగ్రహించిన వాటితో తృప్తి చెందటం, దేవుని యందు భయభక్తులు కలిగి బతకడం కంటే గొప్పది ఏది నాకు కనపడలేదు రబ్బాయ్ అన్నాడు. దేవుడే కేంద్ర బిందువు నాయన అని చెప్పాడు. ఇలా భక్తులందరూ కూడా రాజయోగుల్లాగా అన్ని అనుభవించారు అండ్ దేవుణ్ణి కూడా అనుభవించారు. రెండిట్లో వ్యత్యాసం తెలుసుకున్నారు. దేవుడే గ్రేట్ అన్నారు, దేవుడు చాలన్నారు. నేను మీకు చెప్పే సలహా ఏంటంటే, అంతా సరికైపోయిన తర్వాత వైరాగ్యంతో దేవుని మీద ఆనుకోవటం కాదు, కానీ బాల్య దినముల నుండే దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకొని దేవుని మీద ఆనుకొని బ్రతకటం అనేది ఎవరు నేర్చుకుంటారో వారు ధన్యులు. బాల్య దినముల నుండే దేవుని మీద ఆనుకుని ఎవరు బ్రతకటం నేర్చుకుంటారో వాళ్ళు ధన్యులు. వాళ్ళు నిజముగా విశ్రాంతిని, ప్రశాంతతను అనుభవించగలుగుతారు, అందులో జీవించగలుగుతారు. దేవుడు మానవునికి సిద్ధపరిచిన ఆనందాన్ని, సంతోషాన్ని కూడా వాళ్ళు అనుభవించగలుగుతారు. ఏ వయసు నుంచి? ఖచ్చితంగా ఒకవేళ ఇప్పుడిప్పుడే దేవునికి కనెక్ట్ అవుతున్న వాళ్ళు మీరు సరిగ్గా డెప్త్గా కనెక్ట్ అయి చూడండి, ఆ తర్వాత మీకు అర్థమైంది నేను చెప్పింది. ఎందుకంటే నేను ఆస్వాదిస్తున్నాను కాబట్టి చెబుతున్నా. గత 22 సంవత్సరాలుగా దాదాపు 20-21 సంవత్సరం సరిగ్గా సరైన వయసులో నేను దేవునికి కనెక్ట్ అయ్యా. జీవం గల దేవునికి దాదాపు ఇప్పుడు 22-23 సంవత్సరాలు నేను ఆయనతో సహవాసం. ఈ 22-23 సంవత్సరాల్లో నేను యథార్థంగా చెప్తున్నా,
అన్ని విషయాలలో దేవుడు నాకు కృపను అనుగ్రహించి అన్ని విషయాల్లో నా సాయం చేశాడు ఆయన. ఏది ఎలా ఉంటుందో అన్నీ నా అనుభవంలో తెచ్చాడు. ఇప్పుడు నేనేది పొందలేదు, నేనేది అనుభవించలేదు, నేనేది ఇది కాలేదు, అది అన్న ఫీలింగ్ లేదు. బాల్య దినం 23 సంవత్సరాలుగా నేను యథార్థంగా చెప్తున్నా, ఆయన రెక్కల నీడలో విశ్రాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతను 23 సంవత్సరాలుగా 2002లో నేను దేవుణ్ణి కనెక్ట్ అయింది. 2025 అంటే 23 ఏళ్ళు దేవుని విశ్రాంతిని 23 ఏళ్ళుగా నేను అనుభవిస్తున్నా. ఎన్నేళ్ళుగా? 23 ఏళ్ళు. నీకేం సమస్యలు రాలేదా? ఇరుకులు రాలేదా? ఇబ్బందులు రాలేదా? కష్టాలు రాలేదా? కన్నీళ్ళు రాలేదా? అన్నీ వచ్చినాయి. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నా కుటుంబంలో కొన్ని మరణాలు కూడా జరిగినాయి, కొన్ని సమస్యలు వచ్చినాయి, అప్పులు నడిచినాయి. అన్ని మనుషులు ఎదుర్కొనే కుటుంబ సమస్యల్లో ఎన్నో సమస్యలు నేను ఫేస్ చేశా. అయినా 23 ఏళ్ళుగా నేను ఆయనతో పెనవేసుకున్నందున, ఆయన మీద ఆనుకున్నందున ఈ 23 ఏళ్ళు బరువే నాకు అర్థం కాల. ఎందుకంటే కనీసం నా బరువును కూడా నేను మోసుకోవాలా. నా బరువును కూడా ఆయన మీదే వేశాను. మొత్తం కలిసి ఆయనే మోసాడు. ఏదొచ్చినా స్టార్టింగే నేను ఫేస్ చేసేది, తర్వాత అప్పచెప్పేది ఆయనకే. ఏదన్నా నా తలుపు తట్టని ఫస్ట్ ఎదుర్కొనేది నేను, తర్వాత సైడ్ అయ్యేది ఆయన అప్పచెప్పేది. సీన్లోకి ఆయన వస్తాడు ఇక, ఎందుకంటే ఆయన మీద ఆనుకున్నా. ఏమన్నా అర్థమవుతుందని నా శోభ? 23 ఏళ్ళుగా అంటే సరైన ప్రాయం. ఆ ప్రాయంలో దేవునికి కనెక్ట్ అవ్వడం నా అదృష్టం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని వచ్చినా ఆ విశ్రాంతి నాలో కొనసాగుతానే ఉంది. అది నేను చెప్పేది. ఆ ప్రశాంతత ఒక పక్క కొనసాగుతానే ఉంది. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో. దోణిలో యేసయ్య ఉన్నాడని అర్థమైంది. ఫస్ట్ నేను ముందు చేసుకునే పని ఏంటంటే దోణిలోకి యేసయ్యని ఎక్కించుకోవటం. ఇంకెవరు వద్దున్నా, నువ్వు ఎక్కువ నాయన, నువ్వు కూర్చో, నువ్వు నడుపు. దోణిలో యేసయ్య ఉన్నాడా లేదా ఒకటి చూసుకున్నా. యేసయ్య వచ్చాడు దోణిలోకి. ఇంకంతే. తుఫాన్ ఎగిరి కొట్టినా, గాలి వీచినా, అలలు ఎగసి కొట్టినా భయం లేదు. ఎందుకు? ఆయన ఉన్నాడు దోణిలో, నాకు భయం లేదు. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు. అయినా నా యేసు నా పక్షమయ్యుండగా, అయినా నా యేసు నా పక్షమయ్యుండగా, తుఫాను నన్నచి కెరటాల నాపి, తుఫాను నన్నచి కెరటాల నాపి, నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది.
కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. ఏమండి, నాకెందుకండి టెన్షను, నాకెందుకండి భయం, నాకెందుకండి దడ, నాకెందుకండి ఆయాసం? నన్ను ప్రేమించి నా కోసం తన్ను తానే అప్పగించుకొని ప్రాణం కంటే పిచ్చిగా నన్ను ప్రేమించే పిచ్చి ప్రేమికుడు నాకు ఒకడు ఉన్నాడు. నీ కొరకై తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడగా ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకై తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడగా ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజుగనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కారణమే నేను చెప్పింది, ఇంకొకటి ఉంది, అది ముఖ్యమైనది. అది కూడా రెండే చెప్తా, ఎక్కువ చెప్పను, మళ్ళీ ఎక్కువ చెబితే మీరు మర్చిపోతారు. అందుకని పెను తుఫాన్లు ఎన్నో లేచి నా దోణి మీద కొట్టాయి, అనేక రూపాల్లో. ఈరోజు మీ మీద ఎన్నైతే కొడుతున్నాయో, ఎన్ని రూపాల్లో మీ మీద దాడి జరుగు, ఆఖరికి ఇంట్లో మరణాలు కూడా అని చెప్పా కదా నేను. అన్నీ నడిచినాయి. ఎన్ని జరిగినా పెను తుఫానులు ఎన్ని వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కొట్టినా నా విశ్రాంతి డ్యామేజ్ అవ్వలేదు, నా ప్రశాంతత భంగం కాలేదు. కారణం, ధోనిలో యేసున్నాడు, నేను ఆయనతో ఉన్నాను, ఆయన నాతో ఉన్నాడు. తినాలనుకున్న పదార్థాన్ని తినిపించాడు, చూడాలనుకున్న విషయాన్ని చూపించాడు, సాధించాలనుకున్న కార్యాలన్నీ నా పక్షంగా ఆయనే సాధించాడు. ఇక దేని గురించి కూడా నేను జుట్టు పీక్కునే పరిస్థితి లేదు. నాకు ఒక నమ్మకమైన ప్రియుడు, ప్రాణప్రియుడు దొరికాడు. ఆయనను నేను కాస్తో కోస్తో ఎరుగుదును. ఈరోజు మీకు చెప్తుంది ఏంటంటే, మీరు ఎరుగుదురా, మిమ్మల్ని పిలిచిన వానిని, మీకు తోడై ఉన్న వానిని, తన రక్తంతో మిమ్మల్ని కడిగిన వానిని మీరు ఎరుగుదురా. ఆయన మీద ఆనుకోవటం అనేది మీరు చేశారా? చేస్తే 23 ఏళ్ళుగా నేను అనుభవించిన విశ్రాంతి, సంతోషం, ఆనందం, ప్రశాంతత మీరు కూడా అనుభవిస్తూ ఉండాలి. మరి ఎంతమంది అనుభవిస్తున్నారో, ఎంతమంది అనుభవించట్లేదో మీరే ఆలోచించుకోండి. సమస్యలనే కామన్, నీకు నాకు అందరికీ. అయినా ఎన్నొచ్చినా చెరగని చిరునవ్వు, హృదయములో విశ్రాంతి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవని హృదయము నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేయుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అది 21 సంవత్సరం వయసు వచ్చిందాకా ఆ గుడి, ఈ గోపురం, ఆ దేవుడు, ఈ దేవత అని తిరిగి తిప్పలబడ్డా. సరైన ఆధారం ఏది దొరకలేదు, సరైన నిశ్చయత దేని దగ్గర రాలేదు. అందుకే అన్ని కనపడ్డ వాటికన్నీ తిరిగా. ఒక దగ్గర నిశ్చయత వస్తే అక్కడ ఆగిపోతాం, కానీ అలా కాకుండా ఇంకొకటి అని మార్చామంటే ఎక్కడ నిశ్చయత లేదని అర్థం. కానీ ఒక్కసారి యేసును కలుసుకున్నాను, కథం ఇంక రెండో దాని వైపు చూడలా. ఒక్కసారే యేసును కలుసుకుంది, ఇంకంతే, మళ్ళీ రెండో వైపు తిరిగి అవసరమే రాలా.
ఏం కావాలండి? అన్నీ యేసయ్య దగ్గర ఉన్నాయి. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? అన్నీ యేసయ్య దగ్గర ఉన్నాయి. లోకంలో ఉన్నప్పుడు ధైర్యం కోసం ఒక దేవుడు, ధైర్యం కోసం ఒక దేవత, ఇంకో దానికోసం డబ్బు కోసం ఒక దేవత, శత్రునాశనం కోసం ఒక దేవత. ఏమండి? అట్లా దేనికి దానికి సపరేట్. యేసయ్య దగ్గర అన్నీ ఉన్నాయి. అన్నిటికీ చాలినవాడు, ఉన్నవాడు. జ్ఞానానికి ఆయనే, ధైర్యానికి ఆయనే, బలానికి ఆయనే, వివేచనకు ఆయనే, జీవానికి ఆయనే, మరణానికి ఆయనే, నిత్య జీవానికి ఆయనే, నిత్య స్వాస్థ్యానికి ఆయనే, శత్రువుని ఎదిరించడానికి ఆయనే, సమృద్ధికి ఆయనే, ఆలోచనకు ఆయనే, ఆలోచనకర్త, అన్నిటికీ ఆయనే. చాలు. ఫస్ట్ ఆయన ఏమిటో కాస్త అవగాహన పొందుకున్నాను. 2 ఆధారపడ్డా. 23 ఏళ్ళుగా ఈ ప్రయాణం దేవుని కృపలో సాగుతుంది. ఇక ముందు కూడా ఆయన కృపలో అంతే సాగుతుంది. ఎందుకంటే అట్లనే అనుకొని ఉన్నా. మరి ఇంకా వేరే దిక్కు లేదు, వేరే మార్గం లేదు. కాబట్టి పాపం బోల్డ్ అంత వేదనలతో ఇక్కడికి వస్తారు కదా. నేనేదో సంతోషంగా ఉండి నేనేదో 4 మాటలు ఏదో చెప్పేసి పంపించడం కాకుండా నా విశ్రాంతి రహస్యం, నా ఆనంద రహస్యం మీతో పంచుకుందాం అనిపించింది. అందుకే ఇలా చెప్పా.